తెలంగాణలో ఉప ఎన్నికలపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్కతా ఎమ్మెల్యే ముకుల్ రాయ్ తరహాలోనే తెలంగాణ జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని జీవన్ రెడ్డి కామెంట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం అయితే జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు. కోల్కతా స్పీకర్ చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోలేదని కూడా ఈ నేపథ్యంలో ఆయన గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపులపై మొదటి నుంచి జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నటువంటి సంగతి తెలిసిందే. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ను చేర్చుకోవడంపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పాసిబుల్ ఇప్పుడు అంత స్పీకర్ గారి పరిధిలో ఉండేది బాబు. మనము ముందస్తుగా నిర్ణయము చర్చించినట్టు స్పీకర్ గారు డెఫినెట్లీ ఈజ్ ఎల్డర్లీ పర్సన్, వాయిస్ పర్సన్. వారు ఏ నిర్ణయం తీసుకున్నా చట్ట ప్రకారం తీసుకుంటారు చెప్పారు బాబు. అక్కడ కలకత్తా హైకోర్టు ఏం జరిగింది, స్పీకర్ గారి నిర్ణయం ఏదైతుందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూన్ అయింది. ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తుంది అనుకోండి. మన స్పీకర్ గారు చట్టబద్ధాన్ని చేస్తుంది అనుకుంటున్నా. మన స్పీకర్ గారి నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుందని భావిస్తుంది. ఇక్కడ కూడా హైకోర్టు స్పీకర్ గారి నిర్ణయం తర్వాత స్పీకర్ గారి నిర్ణయము చట్టబద్ధంగా ఉంటుందని చెప్పి భావించినప్పుడు మీరు ఆదేశిస్తే ఇఫ్స్ అండ్ పట్టుకుంటాం. స్పీకర్ గారి నిర్ణయం సహేతుకంగా లేకుంటే, చట్టబద్ధంగా లేకుంటే అప్పుడు ఆ సమస్య ఉత్పన్నమైంది. అలా మన స్పీకర్ గారు ఇదివరకు ఒకసారి ఈ గేమ్ అయిన ఇంటర్వ్యూ టు సమ్ మీడియా, నాకు చట్టం పట్ల గౌరవం ఉన్నది, నేను చట్టబద్ధంగా వ్యవహరిస్తా, ఫిరాయింపుల చట్టం అనేది ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా అది అమలు చేస్తున్నటువంటి ఒక నిర్దేశం. అది దాని నిబంధనలకు అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవడం దొరుకుతుందని చెప్పాను. మరి ఇంటర్వ్యూ తీసండి. లెట్ us keep సార్ జగిత్యాలలో ఎనీథింగ్ కెన్ బి. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, జీవన్ రెడ్డి ఒక సంచలన కామెంట్స్ అయితే చేశారు. ఇక్కడ స్పీకర్ చట్టబద్ధంగా నిర్ణయం తీసుకుంటాడని అయితే ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ రాజకీయ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి, వేచి చూసేటువంటి ధోరణిలోనే ఉన్నారనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు? జీవన్ రెడ్డి కామెంట్స్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ముఖ్యంగా జీవన్ రెడ్డి గతంలో కూడా సంజయ్ ని చేర్చుకున్నప్పటి నుంచి, అంటే ఉమ్మడి కరీంనగర్ కు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ లో కీలక నేత జీవన్ రెడ్డి, ఆయనకు చెప్పకుండా ఈ సంజయ్ ని తీసుకోవడం అప్పుడు కాంగ్రెస్ నేతలు అందరూ కూడా, అటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మీనాక్షి నటరాజన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్లి జీవన్ రెడ్డిని బుజ్జగించిన పరిస్థితి ఉంది. అందరికి తెలిసిన విషయమే. అప్పటి నుంచి కూడా ఈ సంజయ్ ని చేసుకోవడం ఆయనకు నచ్చట్లేదు. ఎమ్మెల్యేల విషయాల్లో, పార్టీ ఫిరాయింపు విషయాల్లో చట్టబద్ధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అది చట్టబద్ధంగా వాళ్ళందరినీ కూడా ఏదైతే గడ్డం ప్రసాద్ గారు ఉన్నారో వీరిని న్యాయపరంగా అంటే ఒక పార్టీలో నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి చేరితే న్యాయపరంగా ఇదవుతుంది కాబట్టి న్యాయపరంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ మనకి పశ్చిమ బెంగాల్లో 2021 లో ఆయన కృష్ణానగర్ నార్త్ నుంచి ముకుల్ రాయ్ గెలిచి, అంటే బీజేపీ అభ్యర్థి, ఆయన ఆ తర్వాత అధికారంలో ఉన్న టీఎంసీలోకి దూకారు. ఈ 2021 నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ స్పీకర్ వాదనలు ప్రతివాదనలు అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ 4 సంవత్సరాల కాలంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కోల్కతా కోర్టు అక్కడ అనర్హత వేటు వేసింది. ఈ అనర్హత వేటుకు సంబంధించి కూడా అయితే గతంలో సుప్రీం కోర్టు కూడా దీంట్లో కీలక విషయాలు చెప్పింది. అంటే ఈ ఏదైతే అనర్హత వేటు ఉంటుందో అది కోర్టుకు సంబంధించింది కాదు, కోర్టు కేవలం సూచనలు మాత్రమే చేస్తుంది.
కోర్టుకు దీనికి సంబంధించి ఇది లేదు, స్పీకర్ ముఖ్యంగా స్పీకరే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో గడ్డం ప్రసాద్ కూడా ఇదే చెప్పాడు, నాకు చట్టం పైన నమ్మకం ఉంది, చట్టం పరంగానే నేను వెళ్తాను అని చెప్పడం, చట్టం పైన ఆయనకున్న నిబద్ధతను కూడా తెలియజేసింది. ఈ కామెంట్ తోనే ఈయన జీవన్ రెడ్డి ఈ కామెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే గడ్డం ప్రసాద్ గారు సరైన నిర్ణయం తీసుకుంటారు సకాలంలో. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో గెలిచారు కాబట్టి జూబ్లీ హిల్స్ లో గెలిచిన నమ్మకంతో వీళ్ళని ఒకవేళ డిస్మిస్ చేస్తే గనక ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా దీనికి సంబంధించి సతీష్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా మాట మార్చినటువంటి పరిస్థితి ఉంది. మేము పార్టీలు ఎక్కడా చేరలేదు, మర్యాదపూర్వకంగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసామనేటువంటి రీతిలో వారు మాట్లాడినటువంటి పరిస్థితి. ఒకరిద్దరు కూడా ఆ విధంగా స్పీకర్కి స్టేట్మెంట్ ఇచ్చారనేటువంటి ఒక మాట. ఆ పరిస్థితులు రాకపోవచ్చు, అంతమంది స్థాయిలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి రెండు పార్టీలు కూడా ధైర్యం చేయవు అనేటువంటి మరో కామెంట్ వినపడుతోంది. జీవన్ రెడ్డి కామెంట్ని కాంగ్రెస్ పార్టీ కామెంట్స్ కింద చూడాలంటారా, లేకపోతే ఒక అసంతృప్త నేత చేసినటువంటి కామెంట్స్ కింద చూడాలి మనం? ముఖ్యంగా అసంతృప్తితోనే ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. బండి సంజయ్ ఎమ్మెల్యే సంజయ్ ను చేర్చుకోవడం ఆయనకు ఏమాత్రం నచ్చలేదు. సో ఈ కామెంట్స్ అలా పెడితే ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో జంపింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము ఏ పార్టీలో ఉన్నామంటే స్వభావంగానే కొన్ని ఇంటర్వ్యూలలో మీరు ఏ పార్టీలో ఉన్నారు అని అడిగితే మేము ఆ పార్టీలోనే ఉన్నామని చెప్పారు, కానీ ఈ పార్టీలో ఉన్నాము అని చెప్పలేదు. సో ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేలు మొన్న విచారణ కూడా వచ్చిరు. మరి ఏం జరగబోతుంది, గడ్డం ప్రసాద్ గారు ముఖ్యంగా ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చనీయాంశమైంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. సో చూస్తున్నాం తెలంగాణలో ఉప ఎన్నికలపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అయితే ఒక సంచలన కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కోల్కతా ఎమ్మెల్యే ముకుల్ రాయ్ తరహాలోనే తెలంగాణ జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటు పడుతుందనేటువంటి మాట. అంటే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకి సిద్ధంగా ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపుతోటి అటు కూడా ఉప ఎన్నికలకు ఒకవేళ వారిపై వేటు పడితే మాత్రం డెఫినెట్గా ఉప ఎన్నికలకు మేము సై అంటే సై అనేటువంటి రీతిలోనే కాంగ్రెస్ పార్టీ ఉందనేటువంటిది జీవన్ రెడ్డి కామెంట్స్లో తెలుస్తోంది. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ చట్టబద్ధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కోల్కతా లాంటి పరిస్థితులు అయితే తెలంగాణలో రాదు అనేటువంటి మాట. అలాగే కోల్కతా స్పీకర్ చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కోర్టు ఆ విధంగా నిర్ణయం తీసుకుందనేటువంటి మాట. ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించి జీవన్ రెడ్డి అయితే మొదటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. తన అసంతృప్తిని బాహాటంగా బయటికి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ను చేర్చుకోవడంపై కూడా బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.